ఈరోజు వీడియోలోకి వచ్చి సిఏజిఆర్ అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ దాని గురించి చూద్దాం. సిఏజిఆర్ అన్నది కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఇది ఒక స్పెసిఫిక్గా పారామీటర్స్ ఉంటాయి. దానివల్ల కంపెనీ యొక్క ఫిక్స్డ్ పీరియడ్లో ఒక కంపెనీ సేల్స్, రెవెన్యూ, దానికి వచ్చిన ప్రాఫిట్ ఇవన్నీ కలిపి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు సిఏజిఆర్ని. ఉదాహరణకు మనం చూసుకుంటే 2020లో యాక్చువల్లీ రిలయన్స్ ఇండస్ట్రీ కంపెనీ వచ్చి 1400 దగ్గర ట్రేడ్ అయితే 2021లో 1970 దగ్గర క్లోజ్ అయింది. అప్పుడు దాని సిఏజిఆర్ 35%. 2022లో మనం చూసుకుంటే రూ. 2587, అంటే దాని సిఏజిఆర్ వచ్చి 31%. 2023లో రూ. 2440 దగ్గర ఉంది, అంటే -6% సిఏజిఆర్ అనమాట. అలాగే మనం ఇంకో ఉదాహరణ చూసుకుంటే, సపోజ్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు 15,000 మనం ఇన్వెస్ట్ చేసామంటే, మనం 3 సంవత్సరాల తర్వాత 25,000 మనకి ప్రాఫిట్ వచ్చిందంటే, 25,000 మనకి ప్రాఫిట్తో కలిపి వచ్చిందంటే దాని సిఏజిఆర్ 18% వచ్చినట్టు అనమాట. సిఏజిఆర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, యావరేజ్ రిటర్న్ ఈక్వల్ టు FE/IV ఇంటూ 1 డివైడెడ్ బై T-1, అంటే 24,440 డివైడెడ్ బై 1424 ఇంటూ 1 బై 3-1, దాని వాల్యూ వచ్చి 19.66% అనమాట. అంటే ఇది ఎఫ్వి అంటే మనకి ఫైనల్ వాల్యూ అని, ఐవి అంటే ఇనిషియల్ వాల్యూ అని, టీ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనమాట. 1/3-1 కింద మనం చూసుకుంటే ఇది క్లియర్గా తెలుస్తుంది అనమాట. దీన్ని బట్టి, ఈ ఫార్ములా బట్టి మనం అన్ని కంపెనీస్కి దాని సిఏజిఆర్ ఎంత వచ్చిందని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండొచ్చు. 1 ఇయర్స్కా, 3 ఇయర్స్కి, 5 ఇయర్స్కి మనం అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండొచ్చు సిఏజిఆర్ ఎంత వచ్చింది సంవత్సరం. సిఏజిఆర్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే, మెజరింగ్ ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్, అంటే కంపేర్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్ అసెట్స్ని ఎలా క్లాసెస్లో చేయడానికి, లాంగ్ టర్మ్లో మనం గోల్ ప్లానింగ్ చేసుకుంటే దాని ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి, క్యాలిక్యులేట్ ఎలా చేయాలి అని తెలుస్తూ ఉంటుంది. అసెసింగ్ బిజినెస్ పెర్ఫార్మెన్స్ అంటే ఇంకా స్టాక్ రిటర్న్స్లోనే కాకుండా ఇంకా మన దాన్ని కంపెనీ యొక్క రెవెన్యూ, ప్రాఫిట్, ఫైనాన్షియల్ మెటర్స్ని కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది అనమాట.